హలో ఎవ్రీవన్, నేను మీ పద్మ వీకే. ఈరోజైతే మిల్లీ మేకర్ కర్రీ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. మిల్లీ మేకర్ కర్రీ అనేది మటన్ చికెన్కు సమానంగా ఉంటుంది. పెద్ద డిఫరెంట్ అయితే ఏమి ఉండదు. మసాలాలు అన్నీ వేసుకుంటే మటన్తో సమానంగా ఉంటుంది. అందుకే మిల్లీ మేకర్ని మటన్తో సమానంగా పోల్చి చెప్తుంటారు మన వాళ్ళు. సో మిల్లీ మేకర్స్ని అయితే కొంచెం బాయిల్ వాటర్లో వేసుకున్నాం. అది కొంచెం మెత్తబడేలాగా కొద్దిసేపు ఉంచుకుందాం. నేను ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, కొంచెం నువ్వుల పొడి కానీ పల్లి పొడి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిల్లీ మేకర్ కాకుండా కొంచెం గ్రేవీనెస్ కోసం నువ్వులు అండ్ పల్లీలు కూడా మన వంటికి చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో కాబట్టి మనం మటన్లో కాకపోయినా చికెన్లో అయితే కంపల్సరీ నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఇవన్నీ వేస్తుంటారు. రెగ్యులర్గా వాడకపోయినా అప్పుడప్పుడైనా వాడితే మన హెల్త్కి చాలా మంచిది. నువ్వులైతే ఇంకా చాలా మంచివి. సో నేను ఈ కర్రీ ఎప్పుడు చేసినా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. మీ అందరికీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈ వీడియో అయితే. నువ్వులు, పల్లీలు కొంచెం వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. అవి కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపు అయితే మళ్ళీ మనము బౌల్ని పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాం. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈ కటింగ్ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా పెడితే బాగుండదు. ముందుగానే కటింగ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇదనమాట. కొంచెం ఆయిల్ టెక్కనిద్దాము. ఆయిల్ వేసుకొని చాలామంది అనుకుంటారు ఏంటి సింపుల్ రెసిపీసే అంటారు. కానీ ఏ రెసిపీ చేయాలన్నా మన చేయి తిరిగి ఉండాలి, రుచి కూడా రావాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆయిల్ వేసామా అంటే కుదరదు. మరి బ్యాచిలర్ అబ్బాయిల వంటలు ఎందుకు రావంటే ఇందుకే. టక్ అన్నీ వేసేస్తే కూర అవ్వదు. దేన్ని ఎప్పుడు వేయాలి, ఎంత మోతాదులో వేయాలి అనేది మన ఆడవాళ్ళకి చేయి తిరిగి ఉంటారు కాబట్టి ఎంతమందికి ఎంత వంట చేయాలో కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో ఇదనమాట. ఆయిల్ అయితే కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. వంట రుచి లేకపోతే ఎంత మంచి కర్రీస్ అయినా వండే విధానం రాకపోతే ఖరాబ్ అయిపోతుంది. సో ఇదనమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మన పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. పోపు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని. మిల్లీ మేకర్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తింటే మాత్రం సూపర్ ఉంటుంది. మిల్లీ మేకర్సే ఎక్కువ తింటారు మా పిల్లలు అయితే. మిల్లీ మేకర్స్ అన్నీ తినేస్తారు. గ్రేవీ ఉంచుతారు. ఇప్పుడు నేను ఈవినింగ్ వెళ్ళేసరికి అయితే. సో ఇది మార్నింగ్ ప్రిపరేషన్ అనమాట. పొద్దున డావిడిగా పని అంతా కంప్లీట్ చేసుకొని మన కర్రీకి సంబంధించి అన్ని ప్రిపరేషన్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. మన ఆడవాళ్ళకి చాలా పని ఉంటుందండి. చిన్న చూపు చూడొద్దు ఎప్పుడైనా. సో ఇదనమాట. అవి కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉందాం. దీనికి ఆనియన్స్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీనెస్ ఉండాలి కాబట్టి. గ్రేవీ మంచిగా రావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఇంకా మిక్సీ పట్టి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. కాకపోతే నేను సన్నగా తరిగాను కాబట్టి నో ప్రాబ్లం అనిపించింది. అందుకే నేను మిక్స్ అయితే పట్టుకోలేదు. అట్లా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం ఎంత రుచిగా ఉండాలి అని అనుకుంటామో అంతే రుచిగా కుదురుద్ది. ఇదనమాట. చేయి తిరిగిన వాళ్ళు చేస్తే హైలైట్ ఉంటుంది. కొద్దిసేపు ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా. ఇప్పుడైతే తీసేసాను. మగ్గిపోయింది, ఆల్మోస్ట్ మగ్గినట్టే. సరే మంచిగా మిక్స్ చేసుకుందాం. మిల్లీ మేకర్ కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనే చెప్పాలి. సాల్ట్ వేసేసుకున్నాం. ఆనియన్స్ మీద సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి. అండ్ మనం ఆనియన్స్ కుక్ అయ్యేటప్పుడు కూడా ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, బొగ్గు అయిపోతాయి, ఉడకవు. సో కొంచెం సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ని మగ్గించుకుంటే ఆనియన్స్ ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా అంతే వస్తుంది. ఇంకొద్దిసేపు మళ్ళీ మగ్గనిచ్చుకుందాం. చూసారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయిందనమాట.
ఒకసారి మంచిగా కలుపుకుందాం. మెయిన్ ఆనియన్స్ మాత్రం బాగా కుక్ అవ్వనివ్వాలి. కొంతమంది కచ్చా పచ్చగా వేసేస్తుంటారు, ఇక వాళ్ళ రుచి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు, మనం వాళ్ళ గురించి అనొద్దు, కానీ మన వీడియో మనం చేసుకున్నాము. ఒకసారి మంచిగా కలుపుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. నచ్చితేనే, లేకపోతే అంత ప్రెషర్ లేదు. పసుపు వేసుకుందాం. అల్లం పేస్టు. ఈ కర్రీలో మటన్ చికెన్లో ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ మిల్ మేకర్ కర్రీలో కూడా మనము పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం పేస్ట్ వాడని కర్రీస్ చాలా తక్కువ అంటే తక్కువ పర్సెంటేజ్లోనే ఉంటాయి. అల్లం పేస్ట్ వేసినటువంటి కూరలు ఎక్కువనే ఉంటాయి. అల్లం పేస్ట్ లేకపోతే అంత టేస్ట్ రాదు. కంపల్సరీ ఇంకా అప్పటికప్పుడు రుబ్బేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది. మనకంత టైం ఉండదు కాబట్టి ముందు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అల్లం పేస్ట్నే వాడుకుంటాం. అట్లాగని దుకాణంలో కొనుక్కొచ్చింది అయితే కాదు, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఎంత బిజీగా ఉన్నా. ఒక్క టమాటా. ఇప్పుడు టమాటా రేట్ అయితే మళ్ళీ పెరిగిపోయింది, అందుకే ఇప్పుడు మళ్ళీ చూసి వాడాల్సి వస్తుంది. మొన్నటి దాకా 100కి 4-5 కిలోలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 100కి 2 కిలోలు 3 కిలోలు అంటారు. అయ్యి బాబాయ్ ఇదేంట్రా అనుకొని మళ్ళీ మనం కూడా క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఉన్నప్పుడు ఇరగదీసి వండుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం తక్కువ చేసి వాడుకున్నాం అనుకో బెటర్ ఉంటుంది. టమాటా ఆనియన్స్ రేటు మాత్రం కంపల్సరీ మళ్ళీ ఇప్పుడు పెరుగుద్ది, చూసి వాడుకోండి. వర్షాలు పడితే మాత్రం అదే పరిస్థితి. టమాటా కూడా మగ్గిపోయిందనమాట. ఓకే, టమాటా వేసిన తర్వాత ఒక 5-3 మినిట్స్ మగ్గించుకోవాలి. మళ్ళీ సిమ్లోనే మగ్గించుకోవాలి, అంటే అడుగంటుద్ది. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత టమాటా మగ్గిపోయింది ఆల్మోస్ట్. టమాటా కనిపించింది అనుకో, మా ఇంట్లో ఉన్న జమీందారులు ఏంటంటే టమాటా కనిపించిన, కరివేపాకు కనిపించిన తీసి ఇట్లా బయట పెట్టేస్తుంటారు అనమాట. ఇంకా వీళ్ళతోని ఇది ఒక పరీక్ష ఉంది మనకు. సో ఏ చేసినా పిల్లల కోసమే కదా, తప్పదు మరి. ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, మిల్లీ మేకర్ వేసుకున్నాం. కుక్ అయినాయి, ఉడకబెట్టుకున్నాం కదా, బాయిల్ చేసినాం. ఎందుకంటే ఎక్కువ కూడా బాయిల్ అవసరం లేదు, వేడి వాటర్లో వేసి తీస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్, పసుపు అవన్నీ, కొంచెం ఉప్పు కూడా ముందే వేసుకున్నాం కదా. ముందే వేసినా కానీ కొంచెం వేసి వేయనట్టు వేసిన, ఇది ఆనియన్స్ కుక్ అవ్వడం కోసం. మళ్ళీ లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాలి అదనమాట. కొంచెం ఇప్పుడు ఒకసారి కారం కూడా మన రుచికి తగ్గట్టు, మన ఇంట్లో ఎంత ఇష్టపడతారు, ఎక్కువనా తక్కువనా చూసి వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కారం ఘాటు తీసినాం అనుకో, ఇక ఆవురా కూర అన్నీ ఉంటుంది. కాబట్టి వండిన దానికి ఫలితం ఉండాలంటే మనం చూసి వేసుకోవాలి. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా చూసే వేయండి, ఎందుకంటే అదనంగా తింటారేమని. మనం అదనంగా కారం వేసినాం అనుకోండి, వచ్చిన వాళ్ళ మర్యాద మిస్ అయిపోద్ది. కాబట్టి చూసి వేసుకుంటే సరిపోద్ది. ఎంత చేసినా ఏది చేసినా కడుపుకే కదా. సో అదనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గించుకున్నాం. వెంటనే వాటర్ కూడా వేయద్దు కారం వేసిన వెంటనే, అందుకని ఒకసారి కలుపుకున్నాం కదా, చూసారు కదా, కొంచెం మగ్గిపోయింది. నాకు అడుగు కూడా కొంచెం అంటుతున్నట్టు అనిపిస్తుంది కదా, అందుకని సిమ్లోనే పెట్టుకున్నాను నేను మంట 5 మినిట్స్ వరకు. సో ఇదనమాట. ఇప్పుడు నువ్వుల పొడి అనమాట. నువ్వులు పల్లీలు కొంచెం ఎంచి దోరవెచ్చ కొంచెం పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పొడి వేసాను. చాలా బాగుంటుంది అబ్బా. ఇంకా కొబ్బరి ముక్కలు అవి వేసుకుంటే సూపర్ ఉంటుంది. కానీ ఆ కొబ్బరి ముక్కలు ఎందుకులే నేను వేయలేదు. ఇంకా నువ్వులు పల్లీల పొడి వేసుకుంటే హైలైట్ ఉంటుంది కూర మాత్రం, గ్రేవీనెస్ మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. నా చిన్నప్పుడు కాదు కానీ కొంచెం ఒక యావరేజ్ ఏజ్ వచ్చినప్పుడు పెద్దగా కూరలు చేసేదాన్ని కాదు, రావకపోతుండే. ఇద్దరికి ఎంత వండాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎట్లా వేసినా కూర కుదిరిపోద్ది, అది సాయంత్రం కల్లా అయిపోద్ది. అదేంటో దేవుడు అలా ఇచ్చాడు మన హ్యాండ్ని. సో ఇదనమాట. గరం మసాలా కూడా వేసేసుకున్నా. ఇది కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే, ముందే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలంటే మనకు అవ్వదు. మనం ఇంట్లో ఉండే వాళ్ళం కాదు కాబట్టి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం పేస్ట్, మసాలా ఇవన్నీ. రేపు ఏం కూర వండాలో, ఏం కూరగాయలు ఉన్నాయో లేవో అని కూడా మనము డ్యూటీలో ఉన్నప్పుడు ఒకసారి మైండ్ని ఇంటికి పంపించి అక్కడ సెర్చ్ చేసుకొని మళ్ళీ వచ్చి రేపు ఏం చేయాలో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదనమాట. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి మళ్ళీ ఒక 5 నిమిషాలు దమ్మిద్దాం. మంచిగా దగ్గరికి అవుతుంది గ్రేవీ అనేది, కొంచెం చిక్కబడుతుంది. చూసారు కదా, సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, అందుకే నేను కొంచెం యాడ్ చేస్తున్నా.
మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కర్రీ చూసామా వదిలేసామని కాదు, కానీ చేసిన వాళ్ళు అంటారు బాగుంది, సూపర్ ఉంది, స్మెల్ వస్తుంది అన్నప్పుడు మీరు ఫేక్ అనుకుంటారు. కాదు, ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. మనం వండే విధానాన్ని బట్టి కూర టేస్ట్ చాలా బాగుంటుంది. సో కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూసారు కానీ ఎంత బాగా కుక్ అయిందో. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆల్రెడీ మా మిల్లీ మేకర్స్ ఉడికిచ్చాం కాబట్టి నో ప్రాబ్లం. ఇట్లా మనకు ఆయిల్ కొంచెం పైన తేలినప్పుడు కొంచెం ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి కారం కానీ ఒకేసారి సాల్ట్ కానీ ఇమీడియట్గా వేయొద్దు, ఎందుకంటే చూసి వేసుకోవాలి. మనం ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిదంట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటివి, హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత ఇంగువగా కనబడతారంట. ఇంకా ముందు వీడియోలో కొన్ని టిప్స్ కూడా మనం చెప్పుకుందాం. ఇదనమాట, సాల్ట్ తక్కువనే తినాలి, బీప్ డౌన్ అవుద్ది అది ఇది అంటారు, కానీ అది ఏమి ఉండదు. నార్త్ ఇండియన్ వాళ్ళు మరి అక్కడిక్కడ ఉన్న వాళ్ళు అసలు సాల్ట్ ఎక్కువ తినరు, చప్పగా తింటారు. మన ఇండియన్ వాళ్ళు మాత్రమే సాల్ట్ ఎక్కువగా తింటారు. కాబట్టి షుగర్లు, బీపీలు, తొందరగా ముసళ్ళు అవ్వడం, ఫేస్ మౌతన్ అయితే కామన్ అయిపోయింది. సో ఇదనమాట. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.